ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల రుణమాఫీ చేస్తూనే మరొక వైపు సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను కూడా చేపట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ చాలామంది రైతు కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు, రైతు కుటుంబాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక మాట మీకు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను చెప్పాలనుకుంటున్నాను. మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా ఒకేసారి రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు దాదాపుగా 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది. 18,000 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. తర్వాత ఈ వచ్చే వారం రోజుల లోపట్నే వివిధ కారణాల వల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, లేదా ఆధార్ కార్డు నెంబరు తప్పుగా నమోదైన వాళ్ళు కానీ, పేరు సరిగా లేని వాళ్ళు కానీ, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, బ్యాంకులు చేసిన ప్రింట్ మిస్టేక్స్ ద్వారా కానీ ఎవరి అయితే 2 లక్షల లోపు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరి వివరాలు ఇప్పుడు మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. అవన్నీ కూడా బహుశా ఇంకో 3-4 రోజులలో ఆ సేకరణ, ఆ రైతుకు సంబంధించిన వివరాల సేకరణ పూర్తి అవుతుంది. పూర్తి కాగానే వాళ్ళు ఒక 5 లక్షల మంది వరకు ఉన్నట్టుగా ఉన్నారు. ఆ 5 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కలిగి ఉండి చిన్న చిన్న తప్పులు దొరలడం వల్ల, సరిగా రిపోర్ట్ చేయకపోవడం వల్ల రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ఈ నెల లోపట 5 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగబోతున్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత ఇంకొక దశలో 2 లక్షల పైన ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో, ఒక్కొక్క రైతు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు ఇంకెక్కువ తీసుకున్న పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా ఒక కుటుంబంలోనే భార్య, భర్త, కొడుకు, ఒక్కొక్క కుటుంబంలో 2 లేదా 3 పంట రుణాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా 2 లక్షలు దాటుతున్నాయి. ఈ 2 లక్షల పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు వాళ్లకు పంట రుణాన్ని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది, దానికి కట్టుబడి ఉన్నది. కాబట్టి చివరి దశలో 2 లక్షల రూపాయల పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఏ రకంగా రుణమాఫీ చేయబోతున్నారో దానిపైన కూడా వివరణతో కూడిన గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 69 లక్షల మంది రైతులలో 42 లక్షల మంది రైతులు మాత్రమే పంట రుణాలు తీసుకున్నారు. కొంతమంది రైతులు రుణాలు తీసుకోరు, వాళ్ళంతా వాళ్ళే 1-2 లక్షలు అవసరమైతే వాళ్ళే పెట్టుబడి పెట్టుకుంటారు, చేసుకుంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులలో 42 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఈ 42 లక్షల మంది పంట రుణాలకు 2 లక్షల లోపు వరకు మాఫీ చేయాలి అంటే 31,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశాం. అతి కొద్ది రోజులలోనే మిగతా 12,000 కోట్ల రూపాయల పంట రుణాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.